ఇప్పుడు కనబడింది అసలు చియాంగ్ మైలో ఏమున్నాయని చెప్పేసి. అది చూడండి, జిప్ లైన్ అడ్వెంచర్స్, స్కై లైన్ అంట, ఒక్కొక్కరికి ఎంతో పెట్టారు. మెన్షన్ లేదు, రేట్ మెన్షన్ కానీ సర్క్యూట్ ఉంది అక్కడ. చూడండి, శివ బ్రహ్మ నారాయణ టెంపుల్ అంట. సో లానా కన్స్పా, ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్ శాంచురీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మేరియం ఎలిఫెంట్ శాంచురీ, మేటాంగ్ ఎలిఫెంట్ శాంచురీ, ఎలిఫెంట్ అబ్జర్వేషన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, చాలా వరకు ఇదిగోండి ర్యాంతాంగ్ ఎలిఫెంట్ అండ్ హక్చాంగ్ ఎలిఫెంట్, మొత్తం ఏటీవీస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. వాటర్ పార్క్స్ ఉన్నాయి, క్యాంపింగ్, ట్రెక్కింగ్ అన్నీ. ఇక్కడ చూడండి, అమరావతి వెల్నెస్ సెంటర్ అంట. అమరావతి వెల్నెస్ సెంటర్, రిట్రీట్ సెంటర్ అంటే అది. ఎక్కువగా ఎలిఫెంట్స్ పార్క్స్ ఉన్నాయి అన్నమాట. ఎలిఫెంట్ పూ పేపర్ అని, సిల్క్ విలేజ్. ఇక్కడ చూడండి, ఎక్కువ ఎలిఫెంట్ కేర్, డీప్ గ్రీన్, బ్యాంచాంగ్ ఎలిఫెంట్, ఇలా అడ్వెంచర్స్ చేయాల్సిన వాళ్ళకి చాలా ఉంది. అందుకనే చాలా మంది ఏంటంటే ఇయే కాదు ఇంకిక్కడ కూడా ఉన్నాయి, అయ్యే రిపీట్ అయినాయి ఇక్కడ. సో అది ఇవన్నీ మీకు ఏంటంటే షాప్స్ బయట మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఫ్రీగా బ్రోచర్స్ తీసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ సో చాలా ఉన్నాయి చేయాల్సిందని చెప్పేసి. ఇదిగోండి టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పేసి ఇది చూడండి, వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం ఇలా మీరు బ్రోచర్స్ కావాలంటే బ్రోచర్స్ తీసుకోవచ్చు. ఎలిఫెంట్ మినిమమ్ 1600 బాట్లు ఎంత ఉంది. ఇదిగోండి, ఇది ఇంకొక టూరు. సో టైగర్ షోస్ అని, అయ్యని ఇయ్యని. చియాంగ్ మైలో అందుకనే చాలామంది ఏం చెప్తారంటే మనం 2 days వెళ్తే 5 days వెళ్తాం. ఇది చియాంగ్ మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్. సో అందరూ చాలామంది చెప్తూ ఉంటారు రాఫ్టింగ్ ఉంది. ఇదిగోండి, రాఫ్టింగ్ ఆప్షన్ ఉంది, చాలా ఉన్నాయి. ఏటీవీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత కొండలు కదా. అదిగోండి ట్రెక్కింగ్ టూర్స్, ఎక్కువగా ఎలిఫెంట్స్, జిప్ లైన్. అదిగోండి కింగ్ కాంగ్ జిప్ లైన్ అంట, జిప్ లైన్ ప్లస్ స్కై హాక్ జిప్ లైన్. సో చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మువాతాయి ఫైట్స్ అనుకుంటే ఇవన్నీ. సో ఇలా మీకు షాప్స్ బయట మీకు పెట్టే ఉంటాయి బ్రోచర్స్. సో తీసుకోవచ్చు అనమాట. చూస్తా. ఇప్పుడు మన మెయిన్ ఇంకో దానిలో అట్రాక్షన్ వచ్చేసి మీరు ఎంకమాల చూడొచ్చు, వ్యాట్ చియాంగ్ మున్. మనకి మామూలుగా గూగుల్లో కానీ మనం ఎదిగితే వ్యాట్ చియాంగ్ మ్యాన్ అని కనబడుతుంది, కాదు వ్యాట్ చియాంగ్ MUN మున్. సో నా ఎంకమాల కనబడుతుంది. సో ఇదంతా ఒక కాంప్లెక్స్ లాగా ఉంది. లోపల మొత్తం అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా ఇది 8 o'clock ఓపెన్ అన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:20 అయింది. సో దీని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు, ఇంటర్నెట్ చూద్దాం. సో బిల్డ్ డ్యూరింగ్ 1296 and 1298 AD, అంటే ఆల్మోస్ట్ 800 సంవత్సరాలు. 700 నుండి 700 సంవత్సరాలు అనుకోండి, పోనీ 700 నుండి 800 సంవత్సరాలు. బై ఫ్రామ్ ముంగ్రాయ్, వ్యాట్ చియాంగ్ మున్ వాజ్ ది ఫస్ట్ రాయల్ టెంపుల్ బిల్ట్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ది చియాంగ్ మైస్ యాన్షియంట్ సిటీ. సో ఈ చియాంగ్ మై యాన్షియంట్ సిటీ మొత్తంలో గల్లా సో మీకు ఎంకమాల కనపడుతున్న టెంపుల్ కాంప్లెక్స్ అది ఇదే ఉండొచ్చు. ఎంకమాల ఒకటి కనబడుతుంది. సో ఇది ఎంకమాల కాకుండా మొత్తం మీకు చూపిస్తాను. ఇదేంటంటే ఈ అంటే చియాంగ్ మైలో ఫస్ట్ రాయల్ టెంపుల్ అంట బిల్డ్ చేసింది. సో అది దీని ప్రాముఖ్యత. సో ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు వ్యాచెడీ లువాంగ్ అని చెప్పేసి ఫస్ట్ అట్రాక్షన్కి వెళ్ళాం కదా. సో ఇవి కలిపి మొత్తం విత్ ఇన్ ద సిటీ లోపల కానీ బయట కానీ మొత్తం 6 to 7 ఉంటాయి. మీకు ఇందక్కడ వ్యాట్ ఫ్యాంటియో అని ఫ్యాంటియో అని చెప్పేసి అది కూడా దీనిలో భాగమే. సో అలాంటివి విత్ ఇన్ ది ఈ వాల్ లోపల ఒక 4 ఉన్నాయి. వాల్ కొంచెం బయట ఒక 2 ఉన్నాయి. ఇక బయట మౌంటైన్స్లో వేరే ఉన్నాయి సపరేట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ రాయల్ టెంపుల్ బిల్ట్ ఇన్ ద సిటీ అనమాట. సో ఈ అంటే చియాంగ్ మై యాన్షియంట్ సిటీలో ఇది ఫస్ట్ రాయల్ టెంపుల్ అనమాట బిల్డ్ చేసింది 1296, 1297. లోపలికి వచ్చాను. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక
రాగానే ఎదురుగా మనకి ఇలా కనబడుద్ది. లోపల బుద్ధుడు ఉన్నాడు. మనం లోపలికి వెళ్ళలేండి. ఇది అక్కడ గంట. ఇదేమో రైట్ సైడ్లో ఇలా పెట్టేసి, ఇది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఇలా పెట్టేసి, ఎక్కడంటే చాలా బుద్ధిస్ట్ మాంగ్స్ తిరుగుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడేమో లోపల బుద్ధుడు రకరకాల పోస్టర్స్లో చూపిస్తున్నారు. సో అది ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అని చెప్పేసి లోపల ఉంది. సో అది ఇక్కడ కూడా బుద్ధుడు చూడండి రకరకాల పోస్టర్స్లో ఇది నించుని ఆశీర్వదిస్తూ రిక్లైనింగ్ పడుకుని అలా ఇది రకరకాల పోస్టర్స్లో ఇలా చేతులు ఇలా పెట్టుకుని, మళ్ళీ ఇది శేషపాన్ పంటారా మరి తెలియదు కానీ ఇది ఇలా. సో మనం తిరిగి వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే 1296 700 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంటున్నారు కాబట్టి సో చూసే ప్రయత్నం చేద్దాం. అంటే దగ్గరికి వెళ్ళగానే దూరంలో చూపించేస్తాను, సో దట్ మనకి ఇది లోపలికి వెళ్తున్నాం. లోపల ఇలా ఉంది. సో అలా వెళ్ళి ఇలా మోకరు వెళ్తున్నారు. సో ఇది సైడ్ని ఇలా కూర్చుంటాకి ఇలా ఉండి మొత్తం వాల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ, కాకపోతే వేరే ఇలా ఈ టైప్ ఏదంటే చీరల మీద కంచిపట్టు అంటారు చూసారా. సో ఆ టైపులో మీకు చూడొచ్చు. అదే స్టోరీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా, ఏదో వరం ఇచ్చినట్టు ఇలా ఇది. సో ఇది లోపల ఇలా ఉంది. సో ఇది 700 years ఓల్డ్ అంట ఇది. మరి అది ఇలా ఉంది ప్రస్తుతం. దీని పక్కన ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా చూద్దాం లోపలికి వెళ్ళి టెంపుల్స్. సో దీన్ని బయట నుంచి చూస్తే మీకు ఇలా ఉంటుంది. యంగ్మాల ఒక గోల్డెన్ కూడా ఉంది, ఇదేమో దాని పక్కనే ఉంది. దీని లోపల కూడా ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా బుద్ధిగా ఉంటాడేమో అనిపిస్తుంది, లేదా ఆయన లోకల్ మోంక లేదు, బుద్ధుడే. కాకపోతే 3 రకాలుగా ఉన్నాయి. సో ఇది లోపల ఇలా ఉంది. మీకు అదంతా గోపురం అదంతా దగ్గరికి వెళ్ళి చూసి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఇదే సేమ్ స్టోరీ. ఇక్కడేమో ఇలా మామూలు మన నార్మల్ పెయింటింగ్స్ లాగా ఉంది. సేమ్ స్టోరీ మీకు చాలాసార్లు చూపించాను, మళ్ళీ రిపీట్ అయిపోద్ది. సో ఇలా ఉంది లోపల. మళ్ళీ ఆ గోపురం లోపల మళ్ళీ బుద్ధుడి కొన్ని పెట్టున్నాయి. సో ఇది ఇక్కడ ఇలా ఉంది. చాలా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. సో అది ఇదంతా చుట్టూ వాల్ పెయింటింగ్స్. మళ్ళీ అది ఇవన్నీ అమ్మకానికి అనుకుంటా, మేబీ ఆర్టిఫాక్ట్స్. ఇప్పుడే దీని లోపలికి వెళ్ళాం కదా, దాని నెక్స్ట్ తర్వాత దీని లోపలికి వెళ్ళాం. ఈ యంగ్మాల రాగానే ఇక్కడ యంగ్మాల ఇది పగోడా ఉంది, దానికి పైన తిరిగారు బంగారు, ఇది కాంస్యం బంగారం. అది ఇక్కడ చూడండి, దీనికి చుట్టూతా ఈ ఏనుగు బొమ్మలు ఉన్నాయి. మీరు చాలాసార్లు చూసుంటారు. ఇది నేను ఇక్కడికి వచ్చిందా చూస్తున్నా. చియాంగ్ అంటే ఏనుగులు కదా. ఇప్పుడు ఇటు నార్త్ సైడ్ వచ్చిన మాత్రమే ఇలా పగోడాస్కి ఇలా కింద ఏనుగుల బొమ్మలు పెట్టి ఇలా చేస్తున్నారు. అక్కడ చూడండి చిన్న బుద్ధ విగ్రహం ఉంది లోపల. సో ఇలా ఏనుగుల్ని పెట్టి చియాంగ్ అంటే ఎన్సర్కిల్డ్ బై నేను చూసాను కదా నేను అక్కడ సుఖతాయి వెళ్ళి. ఈ నార్త్ సైడ్ వచ్చేసరికి ఇది అక్కడ చూడండి యంగ్మాల బుద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఆ టెంపుల్కి లోపల బుద్ధుడు యంగ్మాల బుద్ధుడు కూర్చున్నారు. చూడండి మొత్తం ఏనుగులతో. ఇది మరి రీకన్స్ట్రక్ట్ చేశారా లేకపోతే ఇది అప్పుడుదా అంటే మరి అది చెక్కు చెదరకుండా ఉంది. మరి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపిస్తుంది సిమెంట్తో. అదే ఇట్లా
చుట్టూతా మీకు చూపించాను. సో అది దీని ఎదురుగా ఇలా ఒకటి ఉంది. సో ఇది కూడా అప్పుడు కట్టిన 700-800 సంవత్సరాల క్రితం కట్టినట్టుంది. ఇదేమో అప్పుడు రాజు అయి ఉంటాడు. ఇక్కడ ఇలా నీటి మీద ఇలా పిల్లర్స్ వేసి ఇలా డ్రాగన్ ఎంట్రన్స్ చెప్తూ ఇది చిన్న ఇదిలాగా ఉంది. హోత్రాయ్ అంటారంట దాన్ని, హోత్రాయ్. ఇదేమా అని బయట ఇల్లు. సో ఇది మనకి ఇప్పుడు ఎన్ని కవర్ చేసాం, ఈ టాప్ మొత్తం 7 ఉంటాయి. 7లో 3 కవర్ చేసాం. అది ఏంటంటే వ్యాట్ చెడి లువాంగ్, ఇది వ్యాట్ చువాంగ్మున్, వ్యాట్ చాంగ్మున్ అండ్ వ్యాట్ ఫతాయ్ అని చెప్పేసి 3 కవర్ చేసాం కదా. ఇంకోటి ఉంది దీనికంటే అన్నిటికంటే పెద్దది వ్యాట్ సింగ్ అని చెప్పేసి అది ఉంది ఒకటి. అదిను ఇక బయట 2 ఉన్నాయి. అవన్నీ కొంచెం రెంటల్ బైక్ తీసుకున్న తర్వాత నేను కవర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను పొద్దున్నే నడుస్తూనే ఉన్నా, వర్షం ఆగింది. కాకపోతే పైన చూసారా మబ్బులు పట్టేసి ఏదో దెబ్బ కొట్టేట్టే ఉంది. ఇది సౌత్లో వర్షాలు పడితే నార్త్కి వస్తే ఇక్కడ కూడా ఇదే. అంటే దేశం మొత్తం పడతాయి, ఒకేసారి పడవు కదా. బట్ యాజ్ యూజువల్గా మనకి వర్షం వెల్కమ్ చెప్పింది, రావటం. సో అది ఇది వ్యాట్ చాంగ్ మున్, MUN మున్. మనకి ఆన్లైన్లో అదే గూగుల్లో చూస్తే వ్యాట్ చాంగ్ మ్యాన్ అని చూపిస్తే తప్పది, వ్యాట్ చాంగ్ మున్ అంట. సో అది అట్రాక్షన్. ఇంకా 3 ఉన్నాయి. చూసిన తర్వాత మనకి మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి చియాంగ్ మాయ్లో. సో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అది ఇప్పుడు వెళ్ళి రెంటల్ బైక్ తీసుకుని ఒక 2 days ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చేస్తాను ఇక.